ఒక స్టేట్ డెవలప్మెంట్ కోసం అందరూ ఏకతాటి మీద నిలబడితే ఎలా ఉంటుందో తెలంగాణను చూసి నేర్చుకోవాలి. ఒక ఉద్యమం జరిగితే సరే కేసీఆర్ గారు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా వేరే విషయం. ఆయన ఒక ఊపు తీసుకొచ్చి 2001 నుంచి ఒక అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళి అందరినీ ఏకం చేసి ఒక తాటి మీదకి పార్టీలన్నీ తీసుకొచ్చి ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా కనీసం బీఆర్ఎస్ పార్టీ జోలికి 10 ఏళ్ల పాటు ఎవరిని రానియకుండా ప్రజలు కాచుకున్నారా, ప్రతిపక్షాలు కాచుకున్నాయా బీఆర్ఎస్ పార్టీని అంటే ప్రతిపక్షాలు కూడా కాచుకున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా ఉండదు. నీది నీదే నాది నాదే, రాష్ట్రం రాష్ట్రమే, ఏది ఎన్ని ముక్కలైపోయినా పర్లేదు, నేను అనుకున్న నా లక్ష్యం నా సీఎం నా పిఎం చాక్లెట్లు మాత్రమే నాకు కావాలి. ఎందుకు ఇంత ఘాటుగా చెప్పాల్సి వస్తుందంటే మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు మాత్రమే అందరికీ అన్నీ గుర్తొస్తాయి. ముఖ్యంగా కులాల్లో ఉన్న వాళ్ళకి మరీ భయాలు పుట్టుకొస్తాయి, మా కులం ఏమైపోతుందో అని. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడే మరి ఆయన ఆ కులాల మీద దాడి చేస్తారనా, ఆ కులాలను మాత్రం వదిలేస్తారనా, ఈయనకు ఒక కమ్మ కులం అని ఈయనకు అంటగడతారు. ఏమేమి జరుగుతూ ఉంటాయి అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఒకటి చెప్తా. 2000 సంవత్సరంలో 2001లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు బయటికి వెళ్ళిపోతారు, మినిస్టర్గా ఉండి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతారు, ప్రత్యేక ఉద్యమం జెండా తీసుకుంటారు. అలాగే మహాకూటమి లాంటి పార్టీలు పెట్టుకొని లెఫ్ట్ పార్టీలు వీళ్ళంతా ఒకటైపోతారు. ఇలాంటి ఉద్యమాలు జరుగుతాయి. 1995లో కాపు ఉద్యమం అని ముద్రగడ పద్మనాభం గారు బయలుదేరుతారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు మాత్రమే వీళ్ళందరికీ కులాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత మళ్ళీ 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ఏదో ఒక ఉద్యమం పుట్టాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఎలా ప్రశాంతంగా కూర్చొని ఇవ్వాలి? ఆయన పని చేసేస్తే మళ్ళీ ఆయనకి ఏదైనా ప్లస్ అవుద్దిగా ఇవన్నీ. కాబట్టి ఏదో ఒక పుట్టాలి రగలాలన్నమాట. అక్కడ ఏదో ఒక అగ్గి రగులుతూ ఉండాలి. అదేదో రావణ కాష్టం అని చెప్తూ ఉంటారు చూడండి, అలా రగులుతూ ఉండాలన్నమాట ఎప్పుడు రాష్ట్రం. దానికోసం చేసింది ఏంటి? 2014 తర్వాత సరిగ్గా 2 ఏళ్ల తర్వాత మొదలైంది ఏంటి? ప్రత్యేక హోదా మీద అసలు వైసీపీ అవిశ్వాస తీర్మానాలు పెట్టి రాష్ట్రం అంతా తిరిగి మేం తెస్తాం మీరు తెస్తారా అని గుండెలు చించుకొని హావభావాలు పెద్దగా పెట్టి ఇలాంటివన్నీ ఆనాడు జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. మళ్ళీ ఆ తర్వాత ఏం ఉండవు అసలు. ఎక్కడైనా 2019 నుంచి 2025 వరకు ఏదైనా ఉద్యమం నడిచిందా? కేవలం అమరావతి రాజధాని కాదు అన్నారు కాబట్టి కేవలం అమరావతి కోసం నడిచింది ఒక ఉద్యమం. ఆపకుండా కరోనా సమయంలో కూడా ఆగకుండా నడిచిన ఉద్యమం అది రైతుల బాధ, రైతుల కడుపు మంట. అది రాజధాని కోసం జరిగింది. అంతేకాని ఒక కులం కోసం ఏదైనా ఉద్యమం, కులం కోసం ఒక పార్టీ ఇవేం జరగలేదు 2019 నుంచి 2024 మధ్య కాలంలో. మళ్ళీ ఇప్పుడు రగులుతుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు కాపుల్ని కెలకాలి, కాపుల్ని లాగాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. దానికి ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళ మధ్య నిట్ట నిలువున చీలిక రావాలి. 2014 నుంచి 2019 మధ్యలో ఏం జరిగిందో ఫస్ట్ ఈ ముగ్గురిని విడగొట్టాలి. బీజేపీ, జనసేన, టీడీపీ. నెక్స్ట్ ఇప్పుడేం జరగాలి? ఇప్పుడు కూడా అదే జరగాలి. ఫస్ట్ వీళ్ళ మధ్య స్లోగా పాయిజన్ ఎక్కించాలి. స్లో పాయిజన్ అంటారు కదా, స్లో పాయిజన్ ఎక్కించాలి. అది కాస్త అది ఆ పాయిజన్ పర్సంటేజ్ పెరుగుతూ ఉండగానే ఇలాంటి ఉద్యమాలు ఒకటి పుట్టాలి. దీనికి కొంతమంది ప్రభావితం అయిపోయి జెండాలు పట్టుకొని రాష్ట్రం లేదు, రాష్ట్ర అభివృద్ధి లేదు, భవిష్యత్తు లేదు, నా వాడేంటని లేదు, ఎంతవరకు పెన్షన్లు వస్తాయో లేదంటే ప్రభుత్వ పథకాలు వస్తాయో వాటిని తిందామా, జెండాలు పట్టుకొని ఉరుకుదామా, కాసేపు పరుగులు పెడదామా, మళ్ళీ వచ్చి కూర్చుందామా. నిజంగా ఆంధ్రప్రదేశ్ స్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఈ ఒక్క సునీల్ కుమార్ మాట్లాడిన ఈ మాటకి ఇంత ఆగ్రహంగా చెప్పాల్సిన అవసరం ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ నిజంగా ఒక్కసారి స్టేట్లో ఉండి స్టేట్ మనిషిగా రేపు నా భవిష్యత్ ఏంటి, నా రాష్ట్రం ఏంటి, పక్కనున్న తెలంగాణ ఎలా ఉంది, ఇటున్న తమిళనాడు ఎలా ఉంది, కర్ణాటక ఎలా ఉంది, మహారాష్ట్ర ఎలా ఉంది, మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఎలా డెవలప్ అయి ఉన్నాయి, మన పరిస్థితి ఏంటి అనేది ఏమాత్రం కూడా సోయ లేకుండా ప్రజలు మారిపోయేలాంటి పరిస్థితులు మళ్ళీ మొదలవుతున్నాయి. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలలో పెడుతున్న చిచ్చు, కులాల మధ్య పెడుతున్న చిచ్చు రేపు ప్రాంతాల మధ్య కూడా మళ్ళీ రగిల్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలను విభజించి ఇలా ప్రాంతాల వారీగా చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజలు తీర్పు ఇచ్చేశారు, ఆయన ప్రతిపక్షంలో ఉంచారు. అయినా
ఇప్పటికీ ఆయన సైలెంట్గా ఉన్నారంటేనే ఇంకా డేంజర్, ఆయన పదవిలో ఉంటేనే బెటర్ అన్నంతగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆయన ఏం చేయరు, ఎవరు చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరు ముందుకు రావాలో వాళ్ళకు వస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు కాపుల్ని చీల్చాలి, మాలల్ని కాపుల్ని కలపాలి, ఈ ఓటు బ్యాంక్ అంతా ఒకవైపు చేరాలి. ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ 2029కో లేదంటే ఈలోపో అనేది ఒక ఉద్దేశంగా మారుతుంది. ఇక్కడ రాజకీయాలకి జర్నలిజానికి అతీతంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సీనియర్ రాజకీయ ఉద్దండుడిగా, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిన అనుభవం గల వ్యక్తిగా, సరే రాజకీయ పార్టీ నిలబడడానికి ఆయన రాజకీయాలు ఏం చేశారో అది ఏ పార్టీలో ఉన్న నాయకులైనా చేసుకునే రాజకీయాలే, దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ముందు చూపు ఉన్న వ్యక్తిగా, ముందు భవిష్యత్తు తరాలకి ఏదో ఒకటి చేసిన తర్వాతే నిద్రపోయే వ్యక్తిగా ఎవరైనా ఉన్నారంటే అవుట్రెట్గా నేను మళ్ళీ చెబుతాను, అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అలాంటి నాయకుడి మేధస్సుని, అలాంటి నాయకుడి సేవలని, అలాంటి నాయకుడి శక్తిని, సామర్థ్యాన్ని ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఉపయోగించుకోలేరు. సో ఆంధ్రప్రదేశ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఈ కూటమిని కాపాడుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కూటమి కూడా ప్రలోభాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక కమిట్మెంట్, సిన్సియారిటీ, సెన్సిటివ్నెస్ ఉన్న నాయకుడు అటు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి సారథ్యంలో లోకేష్ గారు తన అనుభవంతో ఇలా ముందుకు వెళుతున్న ఒక కూటమి, ఇవాళ వైజాగ్లో కార్యక్రమం జరిగింది, ఇన్ని కంపెనీలు వచ్చినాయి, లేదంటే ఇవాళ ఒక బ్యాంక్స్ ఓపెన్ చేసాం, ఈ కార్యక్రమం జరుగుతుంది, రేపు ఇంకొకటి, ఇలాంటి కొన్ని కార్యక్రమాలతో ముందుకు వెళుతూ ఉన్న క్రమంలో ఏదో ఒక నిప్పు రాజేస్తూ దీనిని పెద్దది చేసి రాష్ట్రం అంతా కూడా రావణ కాష్టంలాగా ఎప్పుడు ఏదో ఒక రాజకీయ రగడతో రగిలేలాంటి శక్తులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ వస్తూ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, ముఖ్యంగా కాపులు, నేను మళ్ళీ చెబుతున్నాను, ఇంతకుముందు చెప్పిన వర్డ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కాపులు ఏ స్థాయిలో ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు, వాళ్ళకి కావాల్సింది ఒక స్టేట్లోని ఒక సీఎంఓ, డిప్యూటీ సీఎంఓ కాదు, వాళ్ళు తలుచుకుంటే చాలా శాసించగలరు అని చెప్పడానికి నేను ఒక ఎపిసోడ్ కూడా త్వరలో చేయబోతున్నాను. ఆ విషయాల్ని కూడా పూర్తిగా విత్ స్టాటిస్టిక్స్తో మీ ముందు పెట్టబోతున్నాను. కాబట్టి పివి సునీల్ కుమార్ గారు ఎల్లుండికి ఆయన ఒక మాజీ సిఐడి చీఫ్గానో, లేదంటే మాజీ అంటే సస్పెండెడ్ కాబట్టి ఆయన ఎక్స్ సిఐడి చీఫ్గానో, లేదంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గానో వెళ్ళడం లేదు ఇప్పుడు, లేదంటే ఒక క్రిస్టియన్ అసోసియేషన్స్ నడిపారు కాబట్టి ఆ రోల్లోనో ఎల్లుండి వెళ్ళడం లేదు. మాలలకి ఒక డిప్యూటీ సీఎంని ఇవ్వాలనుకున్న వ్యక్తి సిట్టు విచారణకు వెళుతున్నారు.